ఈ 2 రోజులు ప్రభు సన్నిధిలో మనం గడపడానికి ప్రభు కృప చూపిస్తున్నందున ప్రభుకి స్తోత్రములు. మీతో కలిసి ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యాన్ని నేర్చుకోవడానికి, మీతో కలిసి ప్రభు సన్నిధిలో మీతో సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మాటిమాటికి అంటే దాదాపు ప్రతి సంవత్సరము మేము రావడానికి ప్రభు అనుకూలపరుస్తున్నాడు. ఇంకా రానున్న సంవత్సరాలలో మేము మా వయసు పెరిగే కొద్దీ ఎలాగుంటుందో మాకు తెలియదు, కానీ ప్రభు హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ఇంకా మా కోసం మీరు ప్రార్థిస్తున్నందుకు మీకు అందరికీ మా కృతజ్ఞతలు. ప్రభు కృప మీ ప్రార్థనలను బట్టే మేము ఇంకా సేవలో కొనసాగడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. ఇటువంటి అవకాశం ఇచ్చిన ప్రియులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న వేళ మనము ప్రభు సన్నిధిలో ఉండగా లూకా సువార్త 8వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు తిరిగి చదువుకుందాం. కొంచెం వాల్యూమ్ డౌన్ చేస్తారు, తగ్గించాలి. లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కుజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి. చిన్న ప్రార్థన చేసి వాక్యము ధ్యానం చేద్దామమ్మా. మహోన్నతుడైన మా దేవా, పూజనీయుడమైన మా ప్రభువా, సర్వాధికారివైన మా తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడా, తిరిగి మధ్యాహ్న వేళ మీ సన్నిధిలో మా తలలు వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మలను పూజిస్తున్నాం. నిన్న ఈరోజు మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహించారు. మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు మా నిమిత్తము వధించబడిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నందున మీకు స్తోత్రములు. దహించబడిన దేవుని గొర్రెపిల్లగా, పునరుద్ధానుడైన దేవుని గొర్రెపిల్లగా, మహిమకు హెచ్చింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఉండగా ఆయన చుట్టూ మేము చేరి రావడానికి, ఆయన స్వరము వినడానికి మీరు కృప చూపించినందున మీకు స్తోత్రములు. ఇంకను మీ సన్నిధిలో ఎక్కువ బలహీన కట్టాలముగా మీకు అప్పగించుకుంటున్నాం. మీ సహాయము కొరకై మేము వేడుకుంటున్నాం. మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. మమ్మలను మీరు దర్శించండి, మమ్మల్ని ఇంకను క్రమపరచండి, బాగు చేయండి. మీ ప్రియ కుమారుని సారూప్యములోనికి మమ్మలను మార్చుమని వేడుకుంటూ దయగల మీ హస్తాలకు అల్పురాలను అప్పగించుకుంటూ క్రీస్తు యేసు మహిమగల నామముననే స్తుతించి దీన మనస్సుతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలసిపోయినట్టున్నారమ్మా? ఆకలి 1 గంట దాటింది. 1:30 అంటే భోజన సమయము. మరలా 2:30కి కదా మీటింగ్, కాబట్టి నేను హాఫ్ అన్ అవర్లో, అరగంటలో నేను వర్తమానం ముగించాలంటే నాకు కష్టమే. అయినా ప్రభు ఆత్మ సహాయముతో నేను నడిపించబడడానికి అప్పగించుకుంటున్నాను. ప్రభునందు ప్రియ సోదరీలారా, సూజన్నను గూర్చి ధ్యానించడానికి నిన్న మనము ప్రారంభం చేశాం. సూజన్న పేరును మాత్రమే నిన్న కొంత జ్ఞాపకం చేసుకున్నాం కదమ్మా. సూజన్న అంటే లిల్లీ అని చెప్పి మనము చూసాము. ఆ లిల్లీ పుష్పాన్ని గురించి నిన్న 7 విషయాలు ధ్యానం చేశాం. మనం చదువుకున్న ఈ వచన భాగాల్లో మరలా అవన్నీ ఎత్తి చెప్పడానికి సమయం సరిపోదు, కాబట్టి నేను దాటిపోతున్నానమ్మా. ఈ 3 వచనాలలో 2వ వచనములో అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు అని మనం చూస్తున్నాం. అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా,
హేరోదు భార్య, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్య యోహన్న, సూజన్న, ఇంకా మరి కొందరు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముగ్గురి పేర్లలో సూజన్న ఆఖరిదిగా కనిపిస్తుంది కదమ్మా. ఈ సూజన్నను గూర్చి కొన్ని విషయాలు నేను పూర్తిగా చెప్పలేను, కానీ కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా 2వ వచనం ఆఖరిలో మనం చూసినట్లయితే ఆయనతో కూడా ఉండిరి, సూజన్న ఆయనతో కూడా ఉండెను. ఈ మాట మీద కొంత ధ్యానించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆ ముగ్గురిలో ఈమె చెప్పబడింది. ఇంకా కొంతమంది ఆయనను వెంబడించేవారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వారందరిలో సూజన్న ఒకటిగా కనిపిస్తుంది. సూజన్న ఆయనతో కూడా ఉండేను అని చెప్పి మనం చూస్తున్నాం. మనము గమనించినట్లయితే ఆమె తన భర్తతో లేదు, తన ఇంట లేదు, తన స్నేహితురాండ్రతో లేదు, తన తోబుట్టువులతో లేదు, లేక తన సమీపస్తులతో లేదు కదమ్మా. కానీ వాటన్నిటిని మించి, ఆ సంబంధాలన్నిటిని మించి తాను ప్రభువుతో కూడా ఉండడానికి ఇష్టపడింది. మనకు కుటుంబాలు ఉన్నాయి, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వీరందరూ మనకుండగా వీరందరిని మించి మనకు ముఖ్యమైన వాడు, ప్రముఖుడు, ప్రసిద్ధుడు, అందరికంటే ప్రథముడు మన ప్రభువు మనకి అవసరమైన వాడు. ఆయన సన్నిధి, ఆయనతో కూడా ఉండడం అది ఎంత విశేషమైన అనుభవం కదా. భర్తతో ఉండే సమయం ఉన్నది, పిల్లలతో ఉండే సమయం ఉన్నది, తల్లిదండ్రులతో ఉండే సమయం ఉన్నది. కానీ వీటన్నిటిని మించి ప్రాముఖ్యమైన ప్రథమ స్థానము మన ప్రభువుకి మనం ఇవ్వాలి. ఆయనతో కూడా ఉండడం. ప్రభు మనతో ఉండే సంగతి కాదు, మనము ఆయనతో కూడా ఉండడం. ఆయన మనతో కూడా ఉండేవాడే, కానీ నేను ఆయనతో కూడా ఉన్నానా అనేది చాలా ప్రాముఖ్యమైన అనుభవం కదమ్మా. చాలాసార్లు ఆయనతో కూడా ఉండడం నిర్లక్ష్యం చేస్తున్నాం. మంచాన్ని ప్రేమిస్తున్నాం, వంటలను ప్రేమిస్తున్నాం, తిరగడం ప్రేమిస్తున్నాం, బట్టలు ప్రేమిస్తున్నాం, అలంకరణలు ప్రేమిస్తున్నాం. వీటికి మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంటివారు, వారితో గడపడానికి అప్పగించుకుంటున్నాం. ఎన్నో రకాలుగా మన సమయాన్ని మనము ఉపయోగిస్తున్నాం. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా నాకు నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు, నాకు విశేషమైన వాడు, ఆయనతో కూడా ఉండడం. ఆయనకు మొదటి స్థానం, ఆయనకు ప్రముఖ స్థానం, ఆయనకు ప్రాముఖ్యమైన హెచ్చైన స్థానం, ఉన్నతమైన స్థానం నా జీవితంలో నేను ఇవ్వవలసిన దాననుగా ఉన్నాను. అందుకే 73వ కీర్తనలో ఆఖరి వచనం 28వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, నాకైతే దేవుని పొందు ధన్యకరం, నాకైతే దేవుని పొందు ధన్యకరం. ప్రియ సోదరి, ఆయనతో పొందు ఎంత విశేషమైనది. ఆయన పొందు, ఆయన సహవాసం, ఆయనతో కూడా ఉండడం. ఇందాక కూడా మనము విన్నాము, ఆయనతో కూడా ఉండడానికి మనము పిలువబడ్డాం కదమ్మా. నిన్న వర్తమానంలో కూడా శంకర్ గారు చెప్పారు, కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచాడు, తనతో కూడా ఉండడానికి వారిని ఏర్పరచుకున్నాడు. అవును, మనము మన ప్రభువుతో కూడా ఉండే సమయము అది ఎంత విశేషమైనదో. ఆయన తల్లిదండ్రులు ఆయనతో కూడా లేరు, ఆయన తోబుట్టువులు ఆయనతో కూడా లేరు, ఆయనతో తిరిగిన వారు ఆయనతో లేరు, ఆయన ద్వారా అద్భుతాలు చూసిన వారు, సూచక క్రియలు చూసిన వారు, మహత్కార్యాలు చూసిన వారు, స్వస్థత పొందినవారు, రొట్టెలు తిన్నవారు, ఆ గొప్ప సమూహము ఎంతో మంది ఉన్నారు. వారు వెళ్ళిపోయిన వారే. కానీ ఈ సూజన్ అయితే ఆయనతో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన శారీర రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను కన్న తల్లి ఆయనతో అన్ని సందర్భాలలో కనబడడం లేదు. కానీ ప్రభువుతో కూడా ఉన్న సూజన్న కనిపిస్తుంది. ఆయన సోదరీమణులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, వారెవరూ ఆయనతో కనబడట్లేదు. కానీ సూజన్న ఆయనతో కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొకటి మనము గమనించినట్టయితే 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుతున్నాడు, ప్రకటించుచు
ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేస్తున్నాడు. ఆయన సంచారములో పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, కుగ్రామాలు ఉన్నాయి. పట్టణాలకు వెళ్తుంది ఈమె, గ్రామాలకు వెళ్తుంది. ప్రతికూల పరిస్థితులున్న స్థలానికి వెళ్తుంది, అనుకూలతలు ఉన్న స్థలానికి కూడా ఆమె వెళ్తుంది. అన్ని స్థలాలకు ఆమె ప్రభుతో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయనతో కూడా ప్రయాణం చేస్తుంది. కొండలు ఎక్కవలసిన, లోయలు దిగవలసిన, ఆయనతో కూడా ప్రయాణం చేస్తుంది. ఆ దినాలలో ప్రయాణ సౌకర్యాలు లేవు కదమ్మా. కాలి నడక మీద వెళ్ళాలి, లేకపోతే గాడిద మీద వెళ్ళాలి, లేక ఒంటె మీద వెళ్ళాలి. కానీ ఈమెతే ప్రభుతో కూడా ఆ కష్టతరమైన ప్రయాణములో, ప్రయాసతో కూడిన ప్రయాణములో ప్రభుతో కూడా ఉంది. వర్ష వాతావరణమైన ప్రభుతో ఉంది. అవును, ఎండ అయినా ప్రభుతో ఉంది. అవును ప్రియ సోదరి, ప్రయాణములో ఆకలి దప్పులు ఉండవచ్చు, సరైన భోజనం వసతులు లేకపోవచ్చు, అయినా ప్రభుతో కూడా ఉండడం. అవును, మన జీవిత యాత్రలో ప్రభుతో కూడా ఉండడం, అన్ని పరిస్థితులలో ప్రభుతో కూడా ఉండడం. నిద్ర లేమిడి అయినా, ఆకలి దప్పులైనా, అనుకూలతలు ఉన్నా లేకపోయినా ప్రభుతో కూడా ఉండడం. మమ్మల్ని చేర్చుకున్న వారు 2 గదులు దేవుని సేవకులకి ఇచ్చారు. వారిని చూస్తే క్రింద పడుకొని ఉంటారు. మీరు మాకు అన్ని అనుకూలతలు మాకు ఇచ్చేసి మీరు కింద పడుకున్నారంటే వారు చెప్తున్నారు, మాకు చిన్నప్పటి నుండి కష్టపడడం నేర్చుకున్నాము, సుఖపడడం కూడా నేర్చుకున్నాం. ఎండకు వానకు లైట్ లేకపోయినా లాంతర్లు పట్టుకొని బయలుదేరి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏసీలో ఉండడానికి కూడా ప్రభు నేర్పించాడు. అన్ని పరిస్థితులు మేము నేర్చుకున్నాం. అన్ని పరిస్థితుల్లో కష్టపడటానికైనా సుఖపడటానికైనా. అవును, నిన్నటి దినాన మనం చూసాం కదమ్మా, ఆ లిల్లీ పుష్పము అన్ని వేళలా విప్పారి ఉంటుంది. పగటిలో రాత్రిలో విప్పారి ఉంటుంది. కష్టములో సుఖములో విప్పారిన అనుభవం, సంతోషించే అనుభవం, సంతృప్తికరమైన జీవితం. అవును ప్రియ సోదరి, ఈమె పట్టణాలకు వెళ్తుంది, గ్రామాలకు వెళ్తుంది. అన్ని పరిస్థితులలో ప్రభుని వెంబడించడం, ప్రభుతో కూడా ఉండడం. అంతా సుఖంగా ఉంటే ప్రభుతో ఉండడము, కష్టమైతే విడిచిపెట్టడం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రభుతో కూడా ఉండడం, అది మన భాగ్యం కదమ్మా. సమయం ఎక్కువగా లేదు కాబట్టి నేను దాటిపోతున్నాను. ఆమె స్వస్థత పొందింది కదమ్మా. మనం చదువుకున్న వచనాలలో అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలలో ఈమె ఉంది. మరి ఆమెకు ఏ వ్యాధి నుండి విడుదల పొందిందో, లేక అపవిత్రాత్మ నుండి విడుదల పొందిందో, ఏ రకంగా మేలు పొందిందో, కానీ ఆమె విడుదల పొంది వెళ్తుంది, స్వస్థత పొంది వెళ్తుంది, రక్షణ పొంది వెళ్తుంది, విశ్వసించి వెళ్తుంది. రక్షించిన ప్రభు, విడిపించిన ప్రభు, స్వస్థపరిచిన ప్రభును హత్తుకుంది కదమ్మా. విడిచిపెట్టడం లేదు, ప్రభుతో కూడా ఉంది. ఆయనతో కూడా వెళ్తుంది, కృతజ్ఞత కలిగి వెళ్తుంది, ప్రేమపూర్వకంగా వెళ్తుంది, ఇష్టపూర్వకంగా వెళ్తుంది. స్వస్థపరిచిన ప్రభు, విడిపించిన ప్రభు, రక్షించిన ప్రభును విడిచిపెట్టక వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలామంది విడిచిపెట్టారు కదమ్మా. వేల కొలది ప్రజలు రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, వెనక్కు వెళ్ళిపోయారు. అద్భుతాలు చూశారు, స్వస్థత పొందారు, విడుదల పొందారు, నెమ్మది పొందారు, వెనక్కు వెళ్ళిపోయారు. బోధలు విన్నారు, వెనక్కు వెళ్ళిపోయారు. కానీ ఈమైతే ప్రభుతో కూడా ఉన్న సూజన్న. మన జీవితంలో ఆయనతో కూడా మనం ఉంటున్నామమ్మా. ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి, ప్రభు పట్ల విశ్వాసము కలిగి, ఇంతవరకు నడిపించిన ప్రభు ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఇప్పుడు బాగు చేసిన ప్రభు, ఇప్పుడు నన్ను లేవనెత్తిన ప్రభు ఇక ముందు కూడా నడిపిస్తాడు, లేవనెత్తుతాడు, నెమ్మదిని ఇస్తాడు. నన్ను రక్షించిన ప్రభు, ఆ రక్షకుని కోసం నేను జీవిస్తాను. అసలు చెప్పాలంటే సూజన్న పొందిన అనుభవాల కంటే మనము పొందిన అనుభవాలు విశేషమైనవి కదమ్మా. అప్పటికి సూజన్న బ్రతికి ఉన్న కాలములో, సూజన్న ప్రభుతో కూడా ఉన్న ఆ దినాలకి ఇంకా ప్రభు మృతి చెందలేదు. ఆయన పాపుల కొరకే ప్రాణం పెట్టలేదు. ఆయన మన నిమిత్తము అప్పగించబడలేదు. ఆయన ప్రాణాన్ని ధారపోసి మృతులలో నుండి తిరిగి అప్పటికి ఇంకా లేవలేదు. పరమునకు ఆరోహణం కాలేదు. పరిశుద్ధాత్మను కుమ్మరించలేదు. ఇంకా పరిశుద్ధాత్మ ఇచ్చే కృపావరాలు
లేవు, పునరుద్ధాన శక్తి లేదు. ఇలాంటి సహవాసం, ఆత్మీయమైన సహవాసం అప్పటికి లేదు. ఈనాడు మనము ప్రభు సన్నిధిలో పొందే ఆత్మీయమైన అనుభవాలు, ఆ ఆశీర్వాదాలు, ఆ ఆనందం అప్పటికి ఆమె ఇంకా అనుభవించలేదు. కానీ ఆమె పొందిన వెలుగులో, ఆమె పొందిన క్షేమమును బట్టి రక్షించిన ప్రభువుని, స్వస్థపరిచిన ప్రభువుని, విడిపించిన ప్రభువుని విడిచిపెట్టక వెంబడిస్తుంది. ఈనాడు మనం ఇన్ని అనుభవాలు పొంది ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు, ఆయన ప్రేమను రుచించిన మనం ఆయనను ఎన్నిసార్లు విడిచిపెడుతున్నాం? ఎన్నిసార్లు మనము లోకానుసారంగా జీవిస్తున్నాం? ఎన్నిసార్లు శరీరానుసారంగా జీవిస్తున్నాం? కానీ ఈమెయితే ప్రభుతో కూడా ఉంది. నాకైతే దేవుని పొందు ధన్యకరం. ఆయనను వెంబడిస్తున్నామా? ఆయన పొందును అనుభవిస్తున్నావా? ఆయన తాకిడిని అనుభవిస్తున్నావా? ఆయనతోటి సహవాసం అనుభవిస్తున్నావా? ఆయనను మాత్రమే నీవు ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో ప్రభుని వెంబడిస్తున్నావా? ప్రభుతో కూడా ఉంటున్నావా? నీ ప్రతి పరిస్థితిలో ప్రభుతో కూడా ఉంటున్నావా? మరొకటి మనము గమనించినట్లయితే, మునుపు ఆమె కుటుంబముతో ఉంది, మునుపు ఆమె లోకముతో ఉంది, మునుపు లోకస్తులతో ఉంది, మునుపు శరీరులతో ఉంది, మునుపు అపవిత్రాత్మలతో ఉంది, మునుపు బలహీనతలతో ఉంది. కానీ ఇప్పుడైతే ఆమె వీటన్నిటి నుండి విడుదల పొందింది కదమ్మా. ఆమె ఇప్పుడు మేలు పొందింది, ఆమె ఇప్పుడు క్షేమం పొందింది, ఆమె ఇప్పుడు స్వస్థత పొందింది, ఆమె ఇప్పుడు విడుదల పొందింది. విడిపించిన ప్రభుని వెంబడిస్తుంది. మాత్రమే కాదు, ఆయనతో కూడా ఉండడానికి అప్పగించుకుంది కదమ్మా. ఆయనతో కూడా ఉంది. వీటన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు ప్రభుతో కూడా ఉండగా ఆమె జీవితము మారిపోయింది, ఆమె సహవాసం మారిపోయింది, ఆమె జీవితం కూడా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు లోకము లేదు ఆమెకి. ఇప్పుడు ఆమె జీవితంలో అపవిత్రాత్మ శక్తులు లేవు. ఇప్పుడు ఆమె జీవితంలో ఏ బలహీనత లేదు. ఇప్పుడు పాత జీవితం, పాత సహవాసం ఆమెకు లేదు. ఇప్పుడు ప్రభుతో కూడా ఉన్నది. ప్రభు పొందు ధన్యకరమని తన జీవితంలో చూపిస్తుంది. ప్రభుతో కూడా ఉంది, ప్రభుతో కూడా ప్రయాణం చేస్తుంది. అది కష్టమైన, నష్టమైన ప్రభుతో కూడా వెళ్తుంది. ఎక్కవలసి వచ్చినా, దిగవలసి వచ్చినా, దాటవలసి వచ్చినా ప్రభుతో కూడా ఉంది. వర్షమైన, ఎండ అయినా, చలి అయినా ప్రభుతో కూడా ఉంది. ఆకలి దప్పులైన ఆయనతో కూడా ఉంది. సుఖ సౌకర్యములు లేకపోయినా ప్రభుతో కూడా ఉంది. ప్రియ సోదరి, ఆయనతో కూడా నీవున్నావా? నేను ఆయనతో కూడా ఎలాగుండగలను? నాకు సంసారం ఉంది, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, చదువు ఉన్నది, ఉద్యోగం ఉన్నది, నా పని ఉన్నది, నా వృత్తి ఉన్నది, నా వ్యవసాయం ఉన్నది. ఏమేమో నువ్వు చెప్తావేమో, నేను ప్రభుతో కూడా నేను ఉండలేను అని అంటావేమో. కానీ నీ పనిలో ప్రభుని అనుభవిస్తున్నావా? ప్రయాణములో ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నావా? పడకలో ప్రభు సన్నిధిని అనుభవిస్తున్నావా? నీ పనిలో ప్రభుతో నీవు నింపబడుతున్నావా? ప్రభుతో సంప్రదింపులు చేస్తున్నావా? అవును ప్రియ సోదరి, ఆయన సన్నిధిలో, ఆయన వాక్య కాంతిలో కూర్చొని ఆయనతో కూడా సంభాషణలో ఉన్నావా? ఆయనతో ముచ్చటిస్తున్నావా? ఆయనను స్తుతిస్తున్నావా? ఆయనను కీర్తిస్తున్నావా? దినదినము ఆయన పాదాల చెంత గడుపుతున్నావా? వీటన్నిటి బాధ్యతలన్నిటి కంటే మొదటి బాధ్యత, మొదటి ఆత్మీయమైన అవసరత మనము మన ప్రభుతో కూడా ఉండడం. ఆ తర్వాతే మిగిలినవి, ఆ తర్వాతే మొబైల్, ఆ తర్వాతే ఫోన్, ఆ తర్వాతనే పేపర్, ఆ తర్వాతనే ఇంకా మిగిలినవి ఇంటి పనులు. కానీ మొదటి స్థానం ప్రభుకి ఇవ్వడం మనం నేర్చుకోవాలి కదమ్మా. ఇంకా మనము గమనించినట్లయితే ప్రభుతో కూడా ఉండడము ద్వారా ప్రభు యొక్క సారూప్యములోనికి మనము మార్చబడగలం కదమ్మా. ఆయనతో కూడా ఉంటే ఆయన మార్గములో మనం ఉంటాం, ఆయన వెళ్ళే స్థలానికి మనం వెళ్తాం, ఆయన అడుగుల్లో మనం అడుగు వేయగలం, ఆయనను వెంబడిస్తూ సరి అయిన చోటికి మనము చేరగలం, సరి అయిన గమ్యానికి మనం చేరగలం. అవును ప్రియ సోదరి, మన గురి, మన గమ్యం ఆయనే అయి ఉన్నాడు. ఆయనతో కూడా ప్రయాణం, ఆయనను వెంబడిస్తూ, ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ ఆయన కోసం జీవించడం. సరే, ఆయన తోటి సహవాసాన్ని గురించి మనం చూస్తున్నాం. సూజన్న ఆయనతో కూడా ఉండేను అని మనం చూస్తున్నాం. ఆయనతో కూడా ఉండడం. ప్రియ సోదరి, 6 నెలలు
సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారని అంటారు. మన ప్రభుతో సహవాసం చేయబట్టి 6 నెలలు కాదు 6 సంవత్సరాలైందా? ఆయన పోలిక నీలో కనబడుతుందా? అవును, ఆయనతో కూడా ఉన్న సూజన్న, ఆమెను గురించి మనం చూస్తున్నాం. ఆయనతో కూడా ఉండడము ద్వారా ఆయన పోలికలోనికి మనం మార్చబడుతున్నామా? కోడి పెట్ట క్రింద 21 దినాలు ఉంటుంది కదమ్మా. 21 దినాలు ఆ వెట్టదనం, తల్లి యొక్క వెట్టదనం అనుభవిస్తూ ఆ కోడి ఆ గుడ్డు లోపల ఒక జీవి తయారవుతుంది. 21 దినాలకి ఏమవుతుంది? ఆ పెంకు పగిలిపోతుంది. ఆ తల్లి యొక్క పోలికలోనే ఒక చిన్న జీవి, ముచ్చటైన లేత పిల్ల బయటికి వస్తుంది కదా. తల్లి పోలికలోనే ఈ చిన్న బిడ్డ తయారవుతుంది. అవును, ఆ పెంకు పగిలిపోయినప్పుడే ఈ చిన్న జీవి బయటికి వస్తుంది. అవును ప్రియ సోదరి, మన జీవితంలో కూడా మన ప్రభుతోటి సహవాసములో ఆయన పోలికలోనికి మనము మార్చబడతాం. ఆయన పోలిక, ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన సత్యము, ఆయన న్యాయము, ఆయన క్షమాహృదయము, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క సహనము, ఆయన యొక్క దీర్ఘశాంతము మనలో కనబడుతుంది కదమ్మా. ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. మనల్ని చూసిన వారు మనలో క్రీస్తును చూడగలరు కదమ్మా. ఆయన యొక్క నిర్మలత, ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క దీన మనస్సు, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క ప్రార్థనా జీవితం, ఆయన యొక్క వాక్య పఠన జీవితం, ఆయన తండ్రితో చేసిన సహవాసం, ఇవన్నీ మనలో కూడా ఉంటాయి కదా. ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. ఆయన స్వరూప, ఆయన తండ్రిని మహిమపరిచినట్లు మనం కూడా ప్రభు మహిమ కోసం మనం జీవించగలం. అవును ప్రియ సోదరి, ఆయన తోటి సహవాసంలో ఆయన పోలికలోనికి మనం మార్చబడుతున్నామా? నిన్ను చూసినప్పుడు ప్రభు పోలిక నీలో కనబడుతుందా? లోకం యొక్క పోలిక కనబడుతుందా? మనం ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తామో వారి పోలిక మనలో కనబడుతుంది. తల్లిదండ్రులతో సహవాసం చేసి తల్లిలాగా తయారయ్యావే, తండ్రిలాగా తయారయ్యావిలే. నీ భర్తతో వివాహం అయిన తర్వాత భర్తతో సహవాసం చేస్తూ నువ్వు కూడా నీ భర్తలాగే తయారయ్యావు. నీ దగ్గర నీ పిల్లలు నీతో సహవాసం చేస్తూ నీలాగే తయారయ్యారు. నీ స్నేహితురాళ్ళతో కలిసి సహవాసం చేస్తూ వారిలాగా ఉన్నావు, వారిలాగా మాట్లాడుతున్నావు, వారిలాగా వేషాలు, వారిలాగా ప్రవర్తిస్తున్నావు. కానీ ప్రియ సోదరి, ప్రభుతోటి సహవాసంలో ఇన్ని ఏండ్ల సహవాసంలో రక్షించబడిన నాట నుండి నేటి వరకు కొన్ని రోజుల, కొన్ని నెలల, కొన్ని వారాల, కొన్ని సంవత్సరాల, ఇన్ని సంవత్సరాల ప్రభు యొక్క సహవాసంలో ప్రభు యొక్క పోలిక నీలో కనబడుతుందా? ప్రభు యొక్క సారూప్యములోనికి నువ్వు మార్చబడుతున్నావా? నిన్ను చూసినప్పుడు ప్రభు యొక్క కళ, ప్రభు యొక్క సౌందర్యం నీలో కనబడుతుందా? మోషే 40 దివారాత్రులు సీనాయి పర్వతం మీద దేవునితో గడిపాడు. ఆ దేవునితో గడిపిన సమయములో ఆయనకు ఆహారము లేదు, భోజనపానాదులు ఏమీ లేవు. ప్రభుతో గడుపుతున్నాడు. అక్కడి నుండి రాతి పలకలు ధర్మశాస్త్రాన్ని తీసుకొని క్రిందికి వచ్చినప్పుడు అతని ముఖము ప్రకాశించింది కదమ్మా. అతని ముఖము ప్రకాశించింది. ప్రభు యొక్క ప్రకాశత మోషేలో కనబడుతుంది. ప్రభు యొక్క పోలిక మోషేలో కనబడుతుంది. ప్రభుని చూసినట్లే మోషేను చూసినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. వారు భయపడి వణికిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సోదరి, మోషే యొక్క పోలిక లేక మోషే ముఖములో ప్రభు యొక్క పోలిక కనబడుతుండగా ప్రజలు చూసి భయపడుతున్నారు. ప్రియ సోదరి, మనలో ఆ పోలిక ఉన్నదా? ప్రభుని పోలిన నడక మనలో ఉన్నదా? మన మాటల్లో ప్రభు పోలిక ఉన్నదా? మన వస్త్రధారణలో ప్రభు పోలిక ఉన్నదా? మనల్ని చూసినప్పుడు మనలో సాతాను కనబడుతున్నాడా? సాతాను లక్షణాలు కనబడుతున్నాయా? శరీరము కనబడుతుందా? లోకం కనబడుతుందా? లేక మనలో ప్రభు కనబడుతున్నాడా? మనము ఆలోచించాలి. ఎమ్మాయు గ్రామానికి వెళ్ళేవారు ప్రభుతో కూడా ప్రయాణం చేస్తున్నాడు. ప్రభు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అని చెప్పి లూకా సువార్త 24లో మనం చూస్తున్నాం.
వారు ప్రభుతో కూడా వెళ్తున్నారు, ప్రభుతో కూడా ముచ్చటిస్తున్నారు, ప్రభు యొక్క మాటలు వారు వింటున్నారు, ప్రభు యొక్క స్వరము వారు వింటున్నారు, ప్రభు లేఖనాలను విశదపరచడం వారు వింటున్నారు. వారి మనోనేత్రాలు వెలిగింపబడుతున్నాయి, వారి హృదయాలు మండుతున్నాయి. వారు ప్రయాణం చేస్తూ సంభాషిస్తూ ప్రయాణం చేస్తూ పాత నిబంధనలోని సంగతులన్నీ ప్రభు చెప్తుండగా వింటున్నారు. కీర్తనల గ్రంథము ధర్మశాస్త్రములో నుండి, ప్రవక్తల గ్రంథములో నుండి, కీర్తనల గ్రంథములో నుండి ప్రభు వారితో మాట్లాడుతుండగా ప్రభువుతో కూడా వారు నడుస్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. వారు వెళ్ళే గ్రామం సమీపమైంది, వారు వెళ్ళే ఇల్లు సమీపమైంది. ప్రొద్దు గ్రుంకింది, చీకటి కమ్మబోతుంది, అంధకారం కమ్మబోతుంది. ఇంకా ప్రభు ముందుకు వెళ్ళేటట్టున్నారు. కానీ యమ్మాయి గ్రామానికి వెళ్ళేవారు ఏమన్నారమ్మా? ఇప్పటికే ప్రొద్దు గ్రుంకింది ప్రభువా, మాతో కూడా ఉండము, చీకటి కమ్మబోతుంది, మాతో కూడా ఉండము, మా ఇంటిలోకి రమ్మని బలవంతం చేస్తున్నారు, మాతో కూడా ఉండమని బలవంతం చేస్తున్నారు. ప్రియ సోదరి, ఆయన వారితో కూడా ఉండడానికి లోపలికి వెళ్ళారు. వారితో కూడా ఉండగా వారి కన్నులు తెరవబడ్డాయి, వారి మనస్సు వికాసం చెందింది, వారి హృదయాలు మండాయి, వారు ప్రభువుని చూడగలిగారు. అవునమ్మా, ఆయనతో కూడా నడవడం ఎంత విశేషమైన సంగతి. ప్రొద్దు గ్రుంకిన వేళ ఆయన మనతో కూడా ఉండడం. ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి మహిమకు వెళ్ళిపోయినప్పటి నుండి వెలుగు లోకంలో నుండి వెళ్ళిపోయింది కదమ్మా. లోకానికి వెలుగు ఆయన. ఆయన వెళ్ళిపోగా ఇక లోకంలో మిగిలింది అంధకారం. ఏదో 24 గంటల్లో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. కానీ అసలు ఆత్మీయంగా అలుముకొన్నది అంతా కూడా అంధకారం. అంధకారము లోకాన్ని అలుముకొని ఉండగా, ఇటువంటి భయంకరమైన లోకములో మనము సంచారం చేస్తుండగా ఆయన మనతో కూడా ఉండడం, మనతో కూడా ఉండడం, మన ఇంటిలో మనతో కూడా ఉండడం, మన గదులలో మనతో కూడా ఉండడం, మన ఇంటిలోకి రావడం. ప్రొద్దు గ్రుంకింది, నువ్వు మాతో కూడా ఉండాలి. అవునమ్మా, ఈ ప్రార్థన ప్రతి ఒక్క సహోదరి చేయాలి ప్రొద్దునే. ప్రభువా, ఈ దినములోకి ఎంటర్ అయ్యాం. ప్రభుని స్తుతించిన సమయము అయిపోయిన తర్వాత ప్రార్థనలోనికి ఎంటర్ అయినప్పుడు, ప్రభువా నీవు మాతో కూడా ఉండాలి. ఈ దినమంతా మా ఇంట మీ సన్నిధి ఉండాలి, మా ఇంట మీ సంచారం ఉండాలి, మా ఇంట మీ అజమాయిషి ఉండాలి, మా ఇంట మీ అధికారం ఉండాలి, మా ఇంట మీ చిత్తం జరగాలి. ప్రతి గదిలో నీ ఉండాలి ప్రభువా. ఇది నీ ఇల్లు, నీవే మా ఇంటికి శిరస్సు, నీవే మా ఇంటికి యజమానివి, నీవే మా ఇంటిని నడిపించేవాడు. అవును, నువ్వు మాతో కూడా ఉండాలి ప్రభువా. ప్రతి గదిలో నీ సన్నిధి ఉండాలి. ప్రార్థిస్తున్నామా? మాతో కూడా ఉండండి ప్రభువా. ప్రొద్దు గ్రుంకింది, చీకటి కమ్మబోతుంది, తొందరలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బాధలున్నాయి, చెప్పలనివి కాని సంగతులు కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి. అవును, ప్రొద్దు గ్రుంకింది, మాతో కూడా ఉండు ప్రభువా. చీకటి కమ్మబోతుంది, మాతో కూడా ఉండు ప్రభువా. మా ఇంట నీవు నివాసం చేయాలి. నువ్వు వచ్చి వెళ్ళిపోవడం కాదు, మా ఇంట నీవు ఉండాలి, మా ఇంట నీవు నివాసం చేయాలి. మా ఇంట్లో అతిథిగా కాదు, మా ఇంటి వాడుగా, మా ఇంటి యజమానిగా. అవును ప్రియ సోదరి, ఆయన మనతో ఉండాలని ఆ యమ్మాయి గ్రామానికి వెళ్ళిన వారు బ్రతిమలాడుకున్నట్లు మనం కూడా బ్రతిమలాడుకోవాలి కదమ్మా. సేన దయ్యములు పట్టిన వాడు స్వస్థ చిత్తుడై తనతో కూడా ఉండనిమ్మని ప్రభువుని వేడుకుంటున్నాడు కదా. ప్రభువు అతన్ని విడిపించాడు, స్వస్థపరిచాడు. అతడు ఇప్పుడు వస్త్రాలు ధరించాడు. మునుపు వస్త్రహీనుడుగా తిరిగాడు, దిగంబరిగా తిరిగాడు, గోరీలలో తిరిగాడు, సంకెళ్లతో బంధించబడిన సంకెళ్ళు తెంచుకొని వెళ్ళిపోయాడు, ఇష్టం వచ్చినట్లుగా తిరిగాడు, విచ్చలవిడి జీవితం. కానీ సమాధుల మధ్య తిరుగులాడిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? ఇప్పుడు నా జీవితం మారిపోయింది, నా చిత్తములో స్వస్థత వచ్చింది, స్వస్థ చిత్తుడన అయ్యాను, నేను విడుదల పొందాను. సేన దయ్యాలు నన్ను పట్టి పీడించిన నా జీవితం, దౌర్భాగ్య జీవితం నుండి నేను విడుదల పొందాను, నేను నెమ్మది పొందాను, నేను స్వస్థత పొందాను. ప్రభువా, నన్ను నీతో కూడా ఉండని, విడుదల పొందిన నేను నీతో కూడా ఉంటాను, నన్ను నీతో కూడా రానిమ్ము ప్రభువా. నీ పాదాల చెంత నేను ఉంటాను. అమ్మ, ఈ ప్రార్థన మనం చేస్తున్నామా? నీతో కూడా నేను ఉండాలి. అవును, ఈ దినమంతా నీతో కూడా నేను ఉండాలి. ఆయనతో సంభాషిస్తున్నావా? ఆయనతో ముచ్చటిస్తున్నావా? ఆయనకు నీ గోడు చెప్పుకుంటున్నావా?
ప్రార్థన మనవులు చెప్పుకుంటున్నావా? మోకాళ్ళు నీ ప్రార్థించే సమయం ఉన్నది, ప్రత్యేకమైన ప్రార్థనా సమయం ఉన్నది. అంత మాత్రమే కాదు, నువ్వు కిచెన్లో ఉన్నా ప్రార్థనలో ఉండవచ్చు, ప్రయాణంలో ఉన్నా ప్రార్థనలో ఉండవచ్చు, కూరగాయలు తరుగుతున్నా ప్రార్థనలో ఉండవచ్చు, బియ్యం ఉడుకుతున్నా నువ్వు ప్రార్థనలో ఉండవచ్చు, అంట్లు తోముతున్నా ప్రార్థనలో ఉండవచ్చు. ప్రభు సన్నిధిని నువ్వు అనుభవించవచ్చు కదమ్మా. ప్రభు సన్నిధి లేకుండా ఒక్క క్షణమైన నువ్వు ఉండనక్కర్లేదు. ఆయన ఎప్పుడు నీతో ఉండాలని కోరుకుంటున్నాడు. అవును ప్రియ సోదరి, ఆయనతో కూడా ఉండడం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని ఆయన పిలుచుకున్నాడు కదమ్మా, వారు తనతో కూడా ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. అమ్మా, ప్రభు మనల్ని కూడా పిలిచాడు. ఆనాడు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఈనాడు మనల్ని అందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు. తన ప్రియ కుమారుని సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనతో కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అవును, ఆయనకి ఇష్టమైన వారిని పిలుస్తున్నాడు తనతో కూడా ఉండాలని. ఆయన తోటి సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో నీవు ఉంటున్నావా? ఆయనతోటి సహవాసం నువ్వు అనుభవిస్తున్నావా? ఆయనతోటి సహవాసం, ఆ సన్నిహితమైన సంబంధం ప్రభుతో నీవు కలిగి ఉన్నావా? ఆ సమృద్ధికరమైన సహవాసం నువ్వు అనుభవిస్తున్నావా? అవును ప్రియ సోదరి, ఆయన సన్నిధిలోని ఆ సంతృప్తి అనుభవిస్తున్నావా? అవును, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన తనకిష్టమైన వారిని పిలిచి తనతో ఉండాలని ఆయన వారిని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదివి మనం ముగించుకుందామా? 4వ అధ్యాయము 13వ వచనము. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఇక్కడ పేతురు యోహానులను వారు చూస్తున్నారు. వారు సభ ఎదుట ఉన్నారు కదమ్మా. అధికారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, ఎంతో మంది ఆ సభలో ఉన్నారు. వారు ప్రభు నామమున మాట్లాడకూడదని వారి ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు. చెరసాల సిద్ధంగా ఉన్నది, అయినా సరే వీరు ధైర్యముగా మాట్లాడుతున్నారు. విద్య లేని పామరులు వీరు, కానీ ధైర్యముగా మాట్లాడుతున్నారు. వారి ధైర్యమును చూసి వారు ఏమనుకున్నారు? వీరు యేసుతో కూడా ఉన్నవారని వారు గుర్తించారు. అవునమ్మా, ప్రభుతో కూడా ఉన్నవారి ధైర్యము. వీరందరూ కూడా వారి ఎదుట విద్యావంతులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అవును తీర్పరులు ఉన్నారు. వీరందరి ఎదుట కనుపరచిన ధైర్యం ఎలాగొచ్చింది? ధైర్యం వారు యేసుతో కూడా ఉన్నవారు. అవును, ప్రభుతో కూడా ఉంటే మనకు ధైర్యం, ప్రభుతో కూడా ఉంటే మనకు బలం. వారు బలపరచబడ్డారు, పరిశుద్ధాత్మ వలన బలపరచబడ్డారు, పరిశుద్ధాత్మ వలన నడిపించబడుతున్నారు. అవును, వారు కనుపరిచిన ఆ ధైర్యం ఎంత విశేషమైనది. పరిశుద్ధాత్మతో నిండుకొన్నారు. ప్రియ సోదరి, మనం కూడా ప్రభు పాదాల చెంత గడిపినప్పుడు, ప్రభుతో కూడా ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని పొందగలం. ప్రభుతో కూడా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు. పరిశుద్ధాత్మతో నింపే అనుభవం, పరిశుద్ధాత్మ నడిపింపులో మనము ఉండగలము. అవును, ఆయనతో కూడా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ బలముతో ప్రభు కోసం మనము నిలవబడగలం. అవును, ఆయనతో కూడా ఉండడం, ఈ లోక యాత్రలో, విశ్వాస యాత్రలో ఆయనతో కూడా ఉండడం, ఆ తర్వాత మహిమలో మనం ఆయనతో కూడా ఉంటాం కదమ్మా. పౌలు అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు అని అంటున్నాడు. ప్రభుతో కూడా ఉండడం, ఈ లోకములో ఉండడం కంటే ప్రభుతో కూడా ఉండడం నాకు ఇష్టము, నాకు మరీ మేలు, నాకు ఆశ ఉన్నది. తెస్సలోనిక పత్రిక 4లో మనం చూస్తున్నాం, సదాకాలం మనము ప్రభుతో కూడా ఉంటాము. ఈ లోక యాత్రలో ఆయనతో కూడా ఉందామమ్మా. ఈ విశ్వాస యాత్రలో ఆయనతో కూడా ఉందాం. ఆయనను అనుభవిస్తాం, ఆయన సన్నిధిని అనుభవిస్తాం, ఆయన పాదాల చెంత మనం గడుపుదాం. ఆయన సహవాసములో, ఆయన సారూప్యములోనికి మనం మార్చబడతాం. ఆయన పోలిక మనలో కనబడినట్లుగా ఆయనతోటి సహవాసంలో మనం ఉందాం. ఆయనతో ఈ లోకంలో జీవిస్తూ ఆయన పొందును అనుభవిస్తాం.
అనుభవిస్తూ ఒక దినాన ఈ లోకాన్ని విడిచి సదాకాలము మనము ప్రభుతో కూడా ఉండబోతున్నాం. చూడక విశ్వసించాం, చూడక ప్రేమిస్తున్నాం, చూడక ప్రార్థిస్తున్నాం, చూడకుండానే సేవిస్తున్నాం, చూడకుండానే ఆయనను చూడకుండానే ఈ లోకంలో ప్రభు కోసం సాగుతున్నాం. ఒక దినాన ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం, ఆయనను పోలి ఉంటాం, ఆయనతో కూడా మనం ఉంటాం. సదాకాలము మనము ప్రభుతో కూడా నిత్య మహిమలో మనము ఉండబోతున్నాం. అవును, ఆయనతో కూడా ఉండే భాగ్యం ప్రభు మనకు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని మన ఆత్మల క్షేమం కోసం దీవించుగాక.